రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే రూట్లోని నర్వ్ అంటే ఇన్ఫెక్ట్ అయిన నర్వ్ భాగం అంతా క్లీన్ చేసి మళ్ళీ ఫిల్ చేస్తాం కాబట్టి ఇది ఒక పర్మనెంట్ ప్రొసీజర్. మరి ఇలాంటి ప్రొసీజర్ ఫెయిల్ కావడానికి కారణాలేంటి? మరి అలా ఫెయిల్ అయితే ఏం చేయాలి? పన్ను తీయించుకోవాలా లేకపోతే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా? అండ్ ఇంకొకటి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పన్ను బ్రేక్ అయినా ట్రీట్మెంట్ ఫెయిల్ అయినట్టేనండి. దీనికి మీ డాక్టర్ గారు కారణం అయి ఉండొచ్చు, లేదా మీరు ఒక రీజన్ అయి ఉండొచ్చు. మీరు ఎలా అంటారా? ఒకవేళ ట్రీట్మెంట్ బాగా డిలే చేశారనుకోండి, నోట్లో ఉన్న క్రౌన్ భాగం బాగా డ్యామేజ్ అయిందనుకోండి, సో దానికంత స్ట్రెంగ్త్ ఉండదు. ఆర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినాక ఇమ్మీడియట్గా క్యాప్ పెట్టించుకోకపోయినా, జనరల్గా ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత దవడ పళ్ళకైతే క్యాప్ పెట్టించాల్సి ఉంటుంది. సో అలా క్యాప్ పెట్టించకుండా డిలే చేసినా కానీ క్యాప్ లేనందువల్ల బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. డాక్టర్ గారు ఎలా కారణం అంటారా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పంటి ఎముక ఉంటుంది కండి, పంటి నోట్లో కనిపించే క్రౌన్ భాగం కాకుండా ఎముకలో ఉండే రూట్ భాగంలో ఉండే కెనాల్స్ని లొకేట్ చేసి క్లీన్ చేసి ఫిల్ చేయడం అంటే రూట్ కెనాల్. అయితే ఈ కెనాల్స్ని లొకేట్ చేసే ప్రక్రియలో చిన్న ఓపెనింగ్ కాకుండా అవి దొరకక పెద్దగా ఓపెన్ చేశారనుకోండి, టూత్ భాగం అంతా ఎక్కువ డ్యామేజ్ అయితే టూత్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎంత పర్మనెంట్ ఫిల్లింగ్ చేసినా కానీ టూత్ స్ట్రెంగ్త్ ముందు ఈ ఫిల్లింగ్ స్ట్రెంగ్త్ అనేది పనికిరాదు. సో ఎక్స్పీరియన్స్ కౌంట్స్. సో నమస్తే, నేను డాక్టర్ శారదా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫెయిల్ కావడానికి రీజన్స్ ఏంటి, ఫెయిల్ అయితే మీకు ఎలా తెలుస్తుంది, వాటిని మళ్ళీ రీట్రీట్మెంట్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ఫస్ట్ రీజన్ ఏంటంటే ట్రీట్మెంట్ని బాగా డిలే చేయడం. అయితే మన నోట్లో కనిపించే క్రౌన్ భాగానికి 2 ప్రొటెక్టివ్ లేయర్స్ ఉంటాయండి. బయట అవుటమోస్ట్ సర్ఫేస్ ఏమో ఇనాబెల్ అని, దాని కింద డెంటిన్ అని, పంటి మధ్యలో నర్వ్ అని ఉంటుంది. సో ఈ నర్వ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకు నొప్పి వస్తుంది, అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. కానీ నొప్పి వచ్చినప్పుడల్లా మనం ట్యాబ్లెట్స్ వేసుకొని ట్రీట్మెంట్ డిలే చేస్తే మనకు నొప్పి అయితే కంట్రోల్ అవుతుంది, కానీ లోపల ఇన్ఫెక్షన్ అనేది మాత్రం స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట. సో ఈ ఇన్ఫెక్షన్ కనుక పంటికే లిమిట్ అయి ఉంటే, అంటే పంటి వేర్లు ఉంటాయి చూడండి, అక్కడ వరకే లిమిట్ అయి ఉంటే ఎలాంటి స్టేజ్లోనైనా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి సక్సెస్ అవుతుంది. కానీ వన్స్ ఈ రూట్స్ని దాటి పంటి ఎముకలో కనుక ఇన్ఫెక్షన్ పోయిందనుకోండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే చేస్తాం కానీ దాని ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుందో తెలియదు అనమాట. అంటే దాని సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో చెప్పలేం. సో ఫ్యూచర్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ రీజన్ ఇంప్రాపర్ ఫిల్లింగ్. అంటే ఇప్పుడు మన పన్ను ఎలా ఉందో, మనకి ఎంత సైజు ఉందనేది మన నోట్లో తెలుస్తుంది, కానీ పంటి వేరు ఎంత ఉందో మనకి ఎముకలో తెలియదు. కాబట్టి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వర్కింగ్ లెంత్ ఎక్స్రేని తీసుకుంటాం అనమాట. అంటే ఒక పిన్స్ పెట్టి దాన్ని ఎక్స్రే తీస్తే దాని ప్రకారంగా రూట్ లెంత్స్ ఎంత ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. సో ఆ రూట్ లెంత్ ప్రకారంగా మనం ఆ ఎండ్ వరకు ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ కనుక అండర్ ఫిల్లింగ్ అంటే రూట్ ఎండ్ వరకు ఫిల్లింగ్ చేయకుండా మధ్యలోకి ఆపేసినా లేకపోతే కింద ఏమైనా గ్యాప్ వదిలేసినా కానీ ఏమవుతుందంటే ఆ స్పేస్లో మళ్ళీ బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. దీన్ని అండర్ ఫిల్లింగ్ అంటారు. లేదా ఓవర్ ఫిల్లింగ్. ఓవర్ ఫిల్లింగ్ అంటే రూట్ ఎండ్ని క్రాస్ అయిపోయి ఇంకా క్రాస్ అయ్యి కిందికి వెళ్ళడం అనమాట, ఫిల్లింగ్ ఓవర్గా చేయడం అనమాట. సో అలా చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ పెరియాపైకల్ టిష్యూస్ ఉంటాయి కదండి, రూట్ సరౌండింగ్ టిష్యూస్ ఉంటాయి కదండి, ఆ టిష్యూస్కి ఇరిటెంట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట ఈ గట్టాపర్చ అనే ఫిల్లింగ్. సో దానివల్ల కూడా రూట్ కెనాల్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మన నోట్లో ఉన్న పళ్ళన్నీ ఒకేలా ఉండేయండి. ఒక్కో టూత్కి ఒక్కో అనాటమీ ఉంటుందన్నమాట. అంటే ఈ పైన దవడ పళ్ళకి 3 వేర్లుండి 3 కెనాల్స్, కింద దవడ పళ్ళకి 2 వేర్లుండి 3 కెనాల్స్ అలా ఉంటాయి. సో ఒక్కోసారి ఏంటంటే ఈ కెనాల్స్ దొరకక, ఇప్పుడు పైన కెనాల్స్ ఉంటాయని చెప్పాను చూడండి, ఆ కెనాల్స్ దొరకక వాటిని లొకేట్ చేయకుండా, వాటిని ఫిల్లింగ్ చేయకుండా వేరే ఫిల్లింగ్ చేసినా, లేదా ఇప్పుడు మన కింద 2 రూట్స్ బదులు 3 రూట్స్ ఉండొచ్చు, 3 కెనాల్స్ ఉండొచ్చు అనమాట. అంటే ఎక్స్ట్రా రూట్ ఎక్స్ట్రా కెనాల్స్ ఉండొచ్చు అనమాట. వాటిని ఐడెంటిఫై చేయలేకపోయినా యాక్సెసరీ కెనాల్స్ అని కూడా ఉంటాయి ఒక్కోసారి. సో ఆ యాక్సెసరీ కెనాల్స్ని కూడా ఐడెంటిఫై చేయకుండా వాటిని వదిలేసినా ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఫెయిలియర్కి దారితీస్తుంది. ఇంకో చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ బ్రేకేజ్. ఈ కెనాల్స్ అనేవి చాలా ఫైన్గా ఉంటాయండి. సో వాటిని క్లీన్ చేయడానికి ఫైల్స్ అని వాడతాం అనమాట. అవి కూడా సన్నటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఫైల్స్ అనేవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ కాకముందు బ్రేక్ అయినా, లేకపోతే ఈ రూట్ ఎండ్ ఇక్కడ వరకు ఉండి ఇక్కడే స్టార్టింగ్లో బ్రేక్ అయ్యి ఇదంతా గ్యాప్ అలాగే ఫిల్లింగ్ చేయకుండా వదిలేసినా కానీ ఫెయిలియర్కి దారితీస్తుంది అనమాట. సో ఇన్స్ట్రుమెంట్ బ్రేకేజ్ కూడా వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఫర్ రూట్ కెనాల్ ఫెయిలియర్. సరే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంతా ప్రాపర్గా చేసాం,
కెనాల్స్ అన్నీ ప్రాపర్గా క్లీన్ చేసాం, ఫిల్లింగ్ అంతా ప్రాపర్గా అయిపోయింది, అంటే రూట్స్ అన్నీ ప్రాపర్గా ఫిల్ చేసాం, కానీ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ ఫిల్లింగ్ కాకుండా టెంపరీ ఫిల్లింగ్తోనే ఆపేసినా కానీ ఆ టెంపరీ ఫిల్లింగ్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అది ఊడిపోయినా లేకపోతే అలాగే ఉండి బార్డర్స్ దగ్గర ఏమైనా గ్యాప్ క్రియేట్ అయ్యి మనం తిన్నదంతా లోపలికి పోయినా కానీ ఈ రూట్ కెనాల్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే అసలు మనం రూట్ కెనాల్ ఫెయిల్ అయింది అని మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఏంటంటే నమిలినప్పుడు పెయిన్ రావడం, ఓకే, ఆర్ కంటిన్యూస్గా పెయిన్ ఉండడం, ఆర్ నెక్స్ట్ రీజన్ ఇట్లా స్వెల్లింగ్ రావచ్చు, స్వెల్లింగ్ ఆర్ పస్ డిశ్చార్జ్ రావడం, ఆర్ పళ్ళు కదలడం అనమాట. ఇవి 4 సిమ్టమ్స్ అనమాట రూట్ కెనాల్ ఫెయిల్ అయింది అని చెప్పడానికి. సో ఇప్పుడు ఫెయిల్ అయిన రూట్ కెనాల్స్కి ట్రీట్మెంట్ ఎలా, అంటే మళ్ళీ రీట్రీట్మెంట్ చేసుకోవచ్చా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రీజన్ ఏం చెప్పానంటే రూట్ కెనాల్ ఫెయిల్ కావడానికి ఇన్ఫెక్షన్ కనుక పంటి వేరు క్రాస్ అయ్యి ఎముకలోకి పోతే దాని ప్రోగ్నోసిస్ సరిగ్గా ఉండదని చెప్పాను కదండి. ఒకవేళ అలా కనుక ఒకటే రూట్కి, మెయిన్ రూట్ కాకుండా ఇప్పుడు 3 రూట్స్ ఉంటాయి కదండి, ఆ 3 రూట్స్లో ఒక్క రూట్కి మాత్రం ఆ రూట్ చుట్టూ ఇన్ఫెక్షన్ కనుక ఇలా ఫామ్ అయింది, దానివల్ల ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మాత్రం ఆ రూట్ రిసెక్షన్ అని చేస్తాం అనమాట. ఒక చిన్న మైనర్ సర్జికల్ ప్రొసీజర్. దాంట్లో ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన ఆ రూట్ భాగాన్ని కట్ చేయడం వల్ల టూత్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇంప్రాపర్ ఫిల్లింగ్ అని చెప్పాను చూడండి. ఇంప్రాపర్ ఫిల్లింగ్ అంటే అండర్ ఫిల్లింగ్ ఆర్ ఓవర్ ఫిల్లింగ్ అని చెప్పాను చూడండి. సో అలాంటి కేసులో ఏంటంటే రూట్ కెనాల్ రీట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. రీట్రీట్మెంట్లో ఏంటంటే పాత ఫిల్లింగ్ మెటీరియల్, గట్టపర్చా ఫిల్లింగ్ అని చెప్పాను చూడండి, ఆ గట్టపర్చా ఫిల్లింగ్ మెటీరియల్ తీసేసి మళ్ళీ మొత్తం కెనాల్స్ అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ప్రాపర్గా ఫిల్ చేయడం అనమాట. ఆర్ ఇంకో రీజన్ ఏం చెప్పానంటే కొన్ని కెనాల్స్ వదిలేయటం ఆర్ దొరకకుండా అంటే ఐడెంటిఫై చేయకపోవడం ఆర్ ఎక్స్ట్రా కెనాల్స్ ఉండడం అని చెప్పాను చూడండి. దాంట్లో కూడా మళ్ళీ యాక్సెస్ ఓపెనింగ్ చేసి ఏవైతే ఫిల్లింగ్ చేయలేదో వాటిని ఫిల్లింగ్ చేయడం వల్ల టూత్ అనేది సేవ్ అవుతుంది. ఆర్ ఇంకోటి ఇన్స్ట్రుమెంట్ బ్రేకేజ్ అని చెప్పాను చూడండి. క్లీన్ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్ కనుక బ్రేక్ అవుతుంది, అయితే చాలా తక్కువ కేసెస్లో బ్రేక్ అయిన ఇన్స్ట్రుమెంట్ని మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు. ఆర్ అలా తీయలేని పరిస్థితులు ఏంటంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని బైపాస్ చేసి మళ్ళీ రూట్ ఏదైతే ఫిల్లింగ్ చేయలేదో దాన్ని ఫిల్లింగ్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది. కానీ ఇన్ఫెక్షన్ వల్ల పంటలో బాగా మూమెంట్ వచ్చింది, బాగా కదులుతుంది అంటే మాత్రం చాలా కేసెస్ అట్లాంటి వాటిలో మనకి టూత్ సేవ్ చేయలేమండి. సో ఇలా అంటే మీకు అసలు రూట్ కెనాల్ ఫెయిలియర్కి రీజన్ ఏంటి, దానికి రీట్రీట్మెంట్ పాసిబిలిటీ ఎంత ఉంది అనేది మీరు మీ డెంటిస్ట్తో డిస్కస్ చేస్తే తను ఒకవేళ పాసిబిలిటీ ఉందంటే మీరు రూట్ కెనాల్ రీట్రీట్మెంట్ ట్రై చేయొచ్చండి. అండ్ ఇదండి ఫెయిలియర్కి రీజన్స్ అండ్ దానికి మళ్ళీ రీట్రీట్మెంట్ గురించి నేను చెప్పదలుచుకుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.